హాయ్ హలో ఎవ్రీవన్, బాగున్నారా? నమస్తే అండి అందరికీ. నే నేను ఇవాళ చూపించేది క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలని చూపించబోతున్నాను. ఒకటి స్ట్రైట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇంకొకరు క్రాస్ కటింగ్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో క్రాస్ కటింగ్లో 2 టైప్స్ మీకు చూపిస్తాను. స్ట్రైట్ ఇష్టపడ్డ వాళ్ళేమో చాలా మటుకు పెద్దవాళ్ళు ఉంటారండి. స్ట్రైట్గా ఇలా పెట్టి ఇలా కట్ చేసుకోవడమే, యాజ్ నార్మల్గా ఈ రకంగా పెట్టి కట్ చేసుకోవడమే. అదే గనక క్రాస్ కావాలి ఎలా పెట్టి కట్ చేయాలనేది 2 టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ని మీరు ఇది నెక్ లైన్ ఉంది కదండి, నెక్ లైన్ వచ్చి మీరు ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ 4 పీసెస్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలండి. 2 పీసెస్ 4 పీసెస్ చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ సమోసా షేప్ వచ్చింది కదా, ఈ టైపు మీకు సమోసా షేప్ అనేది రావాలి. ఈ రకంగా షేప్ వస్తే ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ అనేది బ్లౌజ్ మీకు చాలా నీట్గా కూర్చుంటుంది అండ్ పర్ఫెక్ట్ కూడా వస్తుంది. ఇలా తీసుకోవాలి. చాలామంది ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు, అదంతా రాంగ్ అండి. అలా తీసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి చూడండి, ఈ ఎడ్జెస్లో ఇక్కడ ఈ కార్నర్ ఇలా పెట్టేసి ఇలా సెట్ చేసుకుంటే ఇక్కడ ఉన్న లైన్ కూడా ఇలా సెట్ అయ్యి ఇలా ట్రయాంగిల్ షేప్లో రావాలన్నమాట. దీన్ని సమోసా షేప్ అంటారు. ఈ ట్రయాంగిల్లో వస్తేనే మీకు ఈ బ్లౌజ్ క్రాస్ కట్ అని ఈజీగా అనిపిస్తుంది అనమాట. కరెక్ట్ అనమాట. అది మనం కట్ చేసుకున్న దాన్ని. లేదు ఇలా అయితే ఇక్కడ క్లాత్ వేస్ట్ అవుతుంది, ఇదిగోండి ఇదంతా క్లాత్ వేస్ట్ అవుతుంది, ఇక్కడ క్లాత్ వేస్ట్ అవుతుంది అని అనిపిస్తే మీరు ఇంకో స్టైల్లో కూడా కట్ చేయొచ్చు. దానికి ఇలా తిప్పేయండి. ఇలా తిప్పేసి ఇదిగోండి ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ చూసుకొని ఇక్కడ కూడా 4 సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత దీన్ని మీరు ఇలా సెట్ చేసుకోవాలి. నేను ఇలా కొంచెం గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా సమానంగా లేదు కాబట్టి మీరు ఇలా చూసుకుంటేనే మీకు కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఈ రకంగా చూసుకొని దీన్ని ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుంటే అండ్ వన్ మోర్ థింగ్, వీల్ మార్కర్ ఉంటే కూడా బాగుంటుందండి. ఇలా మీరు మార్క్ చేసుకోవడానికి ఇలా మార్క్ చేసేసుకోండి. బిగినర్స్కి బాగుంటుంది. నెక్ లైన్ కూడా ఇలా మార్క్ చేసేసుకోండి.